హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు 1 కేజీ రవ్వతో పర్ఫెక్ట్గా రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రవ్వతో చాలా రకాలుగా లడ్డూలు చేసుకోవచ్చండి. అయితే ఈరోజు నేనైతే పాత పద్ధతిలో రవ్వ లడ్డూలు చేయబోతున్నాను. చాలా బాగుంటాయి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలంటే ఇదే బెస్ట్ పద్ధతి అన్నమాట. ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్తో ఇదే విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. ఈ నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్లని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 ఎండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని వాటిని ఇలా తురుముకొని ఆ తురుమునైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటినైతే ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 100 గ్రాముల వరకు నెయ్యిని వేసుకోండి. టేబుల్ స్పూన్ల లెక్కనైతే 7 లేదా 8 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి, సరిపోతుంది. మీరు కావాలనుకుంటే నెయ్యి అనేది ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. సో నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి 1 కేజీ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అదే ఉప్మా రవ్వ అండి. నేను ఇక్కడ 1/2 కేజీ ప్యాకెట్లు 2 తీసుకున్నాను. సో టోటల్గా 1 కేజీ అనమాట. ఇలా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ రవ్వని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెయ్యిలో రవ్వ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు రవ్వ వేగేసరికి కమ్మటి వాసన కూడా వస్తుందండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే కలర్ అనేది మారిపోతుంది అనమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కేజీ పంచదారని యాడ్ చేసుకోండి. 1 కేజీ రవ్వకి 1 కేజీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఖచ్చితంగా వేయాల్సిందే. సో ఇలా పంచదారని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ రవ్వలో పంచదార బాగా కలిసేలా ఫస్ట్ కలుపుకోవాలి. మొత్తం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ పంచదారని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే రవ్వని పంచదారని కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మనము ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఇందులోని పంచదార లైట్గా మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుందన్నమాట. సో దాని వలన ఇందులో మనకు లైట్గా మాయిశ్చర్ అనేది ఏర్పడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇలాగా ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే ఇలా చేతితో తాకి చూడండి, కొంచెం వేడిగా ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ కాకుండా ఇలా మనం చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుందండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ పాలు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా పాలను అయితే పక్కన పెట్టి ఫస్ట్ ఈ పాలు ఇందులో బాగా కలిసేలా కలుపుకొని తర్వాత మిగతా పాలని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో మిగతా పాలను అయితే వేసేస్తున్నాను. చిక్కటి పాలు తీసుకున్నట్లయితే లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా పాలు మొత్తం ఈ మిశ్రమంలో కలిసేలా కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, పాలు చక్కగా కలిసిపోయాయి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఈ మిశ్రమంలో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వీటిని లడ్డూల్లాగా చుట్టుకుందాము. చూడండి, కొంచెం చల్లారింది అంటే గోరువెచ్చగా ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాలండి. మరీ చల్లారిపోయినా సరే మనకు లడ్డూలు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా
ఇదే ప్రాసెస్తో ఇదే మెజర్మెంట్స్తో మీరు ఎన్ని కేజీల లడ్డూలైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.